నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విజయవాడలో గురువారం రాత్రి హై డ్రామా జరిగింది. 100 అడుగుల రోడ్లో ఓ యువతి కోసం ఇద్దరు యువకులు తార్ జీపులతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై జీపులతో ఢీ కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు చెందారు. యువకులు ఇద్దరు ఓ అమ్మాయి కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు జీపులతో ఢీ కొట్టుకునే సమయంలోనూ ఆ అమ్మాయి ఓ జీపులో కూర్చుని ఉంది. కొద్దిసేపు జీపులతో ఢీ కొట్టుకున్న తర్వాత జీప్ నుండి దిగి ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. యువకులు ఇద్దరు బొల్లా ఓం, లింగమనేని రోహిత్ గా తెలుస్తోంది. ఘర్షణ సమయంలో లింగమనేని రోహిత్ జీప్ టైర్ పంచర్ అవడంతో అక్కడి నుండి పారిపోయాడు. అతడి జీపు అద్దాలను బొల్లా ఓం ధ్వంసం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బొల్లా ఓంను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ అనే యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక నడి రోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లా వ్యవహరిస్తూ దాడి చేసుకోవడంపై భయాందోళన చెందుతున్నారు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంటున్నారు. నడి రోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారు అండ్ దీని దాడి చేయడంతో భయాందోళన చెందుతున్నారు అక్కడున్న స్థానికులు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? సంగీత, మనకి విజయవాడలోని ఇద్దరు యువకులు కూడా పిల్ల రౌడీల రాత్రిపూట అరాచకాన్ని సృష్టించారు. ఒక అమ్మాయి విషయంలో జరిగిన వివాదానికి వాళ్ళిద్దరూ నడి రోడ్డు పైన ఘర్షణకు దిగారు. దీంట్లో ఒకరు జోగి రమేష్ బంధువు అయినట్టు బోర్ల ఓం అదే విధంగా లింగంనేని రోహిత్ అని అయితే కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళిద్దరూ కూడా గతంలోని చిన్నప్పటి నుంచి కూడా బాల్య స్నేహితులు. అయితే ఒక అమ్మాయి విషయంలోని వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏర్పడ్డం, ఆ వివాదం అయితే ఈ రోజున వాళ్ళిద్దరు పరస్పరం గొడవకి దిగేంత వరకు అయితే వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ ఒక పార్టీలోని ఒక అమ్మాయి విషయంలో గొడవ పడగా అయితే ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఓం అయితే బోర్ల ఓం మనకి లింగంనేని రోహిత్ కి ఫోన్ చేయటం, ఎక్కడున్నావు అంటే ఇక్కడ నేను పడమటలో ఉన్నటువంటి ఒక గార్డెన్ లో ఉన్నటువంటి హైటెన్షన్ రోడ్ లో ఉన్నానని చెప్పి ఇద్దరు కూడా పరస్పరం జీపులతో, అంటే మనకు ఒక సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ని కల్పించే విధంగా ఇద్దరు కూడా జీపులతో కూడా గుద్దుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఆ జీపులు గుద్దుకుని మొత్తం మనకి దగ్గర 100 మీటర్ల దూరం వరకు ఆ జీపును అయితే కూడా ఈడ్చుకుని వెళ్ళడం జరిగింది. ఈ మొత్తం సీన్ ని చూసినటువంటి అక్కడ వాకింగ్ చేసిన జనాలందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. అండ్ అదే విధంగా చూసుకుంటే వాళ్ళు చాలా భయపడి పడమట పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇలా జీపులతో ఢీ కొట్టడమే కాకుండా వారైతే కూడా జీపు నుంచి దిగి పరస్పరం దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ పరస్పరం దాడుల్లోని ఇరువురు కార్ల యొక్క అద్దాలని బద్దలు కొట్టుకుని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఈ మొత్తం సంఘటనలో కూడా ఒకరి కారులో అయితే కొంతమంది యువకులు ఉండగా ఇంకొక కారులో అయితే ఒక యువతి కూడా ఉన్నట్లుగా అయితే స్థానికులు గుర్తించారు. సో ఈ ఘటన మీద కూడా మనకి స్థానికులు చాలా విపరీతమైన భయాందోళనకు గురవడం కానీ, అండ్ అదే విధంగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో మనం చూసుకుంటే కానీ ఇక్కడ మొత్తం వ్యవహారం కూడా తీసుకున్న పోలీసులు వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా? ఏమైనా బయటకు వచ్చాయా వీళ్ళకు సంబంధించి? ప్రస్తుతానికైతే కూడా వాళ్ళు బోర్ల రోహిత్ అయితే అదుపులోకి తీసుకున్నారు. లింగమనేని రోహిత్ అయితే కూడా మనకి పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే అంటే అతన్ని వెతుకుతున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక పోలీసులు అయితే కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాను పరిశీలించడం కానీ, అసలు గొడవ దేనికి జరిగిందని అయితే కూడా మనకి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ యువతి నుంచి కూడా ఏమైనా డీటెయిల్స్ సేకరించారా? ప్రస్తుతానికైతే మనకి అక్కడ స్థానికులు అంటే ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ నుంచి అయితే డీటెయిల్స్ అయితే సేకరించడం అయితే జరిగింది. అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే కూడా మనకి తెలియాల్సి ఉంది. ఆ యువతి ఆ కార్ లోనే ఉన్నట్టుగా, అంటే ఆ జీప్ లోనే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. సో ఆ యువతి నుంచి కూడా ఏమైనా పోలీసులు ఇంకేదైనా ఆధారాలు కానీ లేదంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆవిడ నుంచి ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి?
ప్రస్తుతం మనకైతే చూసుకుంటే కనుక ఒక కారులో ఆల్రెడీ ఆ యువత అయితే ఉంది కాబట్టి ఆ యువతను కూడా అదుపులోకి తీసుకుని ఆమెను విచారించడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా అసలు ఈ గొడవకి కారణం ఏంటి, ఈ స్పర్ధలకి కారణం ఏంటి అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి విజయవాడలోని రౌడీ షీటింగ్ అంటే కొంచెం అక్కడ మనకి స్థానికంగా కూడా కొంచెం యువకులు కొంచెం జోరుగా ఉంటారు కాబట్టి పోలీసులు యువకులను అదుపు చేసి ఇలా ఈ రౌడీల విధంగా ప్రవర్తించకుండా అయితే తగు చర్యలు తీసుకుంటానైతే కూడా మనకి స్థానిక పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ కీర్తి. కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఇక్కడి పవిత్ర గోదావరి నదీ తీరాన జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఇవాళ ఉదయం నుండే సరస్వతి ఘాట్ కు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీ తీరాన విశేష పూజలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ తీరంలో భక్తులు ఇసుకతో భక్తి శ్రద్ధలతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్చారణలు, హరహర మహాదేవ శంభో అనే శివనామ స్మరణతో పుష్కర ఘాట్లో మారుమోగిపోతున్నాయి. అంత్య పుష్కరాలు చివరి రోజులు కావడంతో భక్తుల సందడితో కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఇక్కడ పుష్కరాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. నిన్న ఉదయం తెల్లవారుజామున 5:45 నిన్న కాళేశ్వరం పుష్కరాలు ప్రారంభమయ్యాయి. త్రివేణి సంఘంలోని సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా విశేష పూజల ఆరంభమైన జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహదేవ్పూర్ మండల కాళేశ్వరంలోని గురువారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దాంతో ఈ రోజు రెండో రోజు భాగంగా చూస్తే ఉదయం నుండే పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం హరహర మహాదేవ శంభో శంకర అంటూ మొత్తం మారుమోగిపోతున్నాయి. అదే కాకుండా చూస్తే గతంలో లేని విధానంగా కూడా ఈసారి కాళేశ్వరం సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇటు కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ శివాలయంకి వెళ్ళి పెద్ద ఎత్తున కూడా భక్తులు సందర్శించి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే నిన్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి రాత్రిలు కూడా వచ్చి నిన్న నైట్ అక్కడ బస చేసి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన తర్వాత అతను కూడా పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి అతని యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా అతని కుటుంబ సామెతగా వచ్చి స్నానమాచరించి సరస్వతి ఘాట్ త్రివేణి సంఘం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి నది మాతకు పూజలు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమతో పాటు చీరె, సారె ఇవన్నీ నదిలో వదిలేయడం జరిగింది. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి వెంటనే వీరి వెంట మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఉండి మొత్తం అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఎన్నడూ లేని విధానంగా కన్నుల పండుగగా నది తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. త్రివేణి సంఘం నిన్న రాత్రి చూస్తే మొత్తం విద్యుత్ కాంతులతో త్రివేణి సంఘం నదిలో ఆ నది హారతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఏర్పాటు చేసిన తెప్పోత్సవంలో భాగంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. అత్య పుష్కరాలకు అధికారులకు అంచనా మేరకు భక్తులు కూడా మరి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు 1,00,000 పైన భక్తులు వస్తారనుకున్నారు. కానీ అంతమంది భక్తులు రాలేకపోవడంతో పాటు కొద్దిపాటి లోటు ఏర్పడిందని చెప్పేసి భక్తులు అధికారులు కూడా అనుకోవడం జరుగుతుంది. దీనికి చూస్తే ప్రధానంగా ఈ యొక్క పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క విఐపి ఘాట్ ఉంది. విఐపి ఘాట్ దగ్గర వివిఐపిలో వీరు అయితే ఎవరైతే ఉన్నారో వారికి దర్శనం ఇస్తున్నారు. దర్శనం పుణ్యస్థానం అక్కడ కలుగుతుంది. మరొక ప్రాంతంలో కూడా మరి ఆడ కూడా భక్తులకు స్థానాలు ఆచరించడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ పెరుగుతున్న భక్తుల ఎలాంటి ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు? అండ్ వసతి కావచ్చు, లేకపోతే వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశారు? ఎందుకంటే గత సంవత్సరం జూన్ లో జరిగిన
సరస్వతి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు జరిగిన ఇబ్బందులు మరి ఎదురుగాకుండా ఉండడానికి ఇప్పుడు కొంతమంది అధికారులు ఎవరైతే లాస్ట్ ఇయర్ అక్కడ చేసిన అధికారులు ఉన్నారో ఇక్కడైతే లోపాలున్నాయో అలాంటి లోపాలను సరిదిద్దడానికి అధికారులనే మళ్ళీ నియమించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పార్కింగ్ 3 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరో ప్రాంతంలో ఆర్టీసీకి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలు వచ్చే వారికి భక్తులకు కూడా కొద్దిగా నదికి సుదూర ప్రాంతంలో కూడా వారికి కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు కూడా ఇటు ఆర్టీసీ కూడా 3,300 పై బస్సు కూడా నడపడానికి కూడా వారు కూడా సిద్ధమై బస్సు కూడా నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బస్సులు వస్తుండడంతో పాటు భక్తులు ఎందుకంటే ఎండ తీవ్రత ఉంది కాబట్టి భక్తులు కొద్దిగా తగ్గుతున్నారని చెప్పేసి అంచనా కూడా వస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఎండ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా 46 డిగ్రీల కంటే పైకే ఉండడంతో పాటు భక్తులు కూడా కొద్దిగా సందిగ్ధంలో ఉండి రాగలేకపోతున్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండి వారాంతరం సెలవులు ఉంటాయి కాబట్టి ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. వారికి కావాల్సిన సరైన ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలు కానీ చలివేంద్రాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న దేవాదాయ శాఖ మంత్రి పక్కన ఉన్న దిద్దుల శ్రీధర్ బాబు మంత్రి కూడా స్వయంగా వీరే పర్యవేక్షిస్తూ ఎందుకంటే దిద్దుల శ్రీధర్ బాబు సంబంధించిన నియోజకవర్గంలోనే ఈ యొక్క పుష్కరాలు జరుగుతాయి కాబట్టి అతనే స్వయంగా ఉండి మొత్తం ఈ యొక్క పనులను పర్యవేక్షించడమే కాకుండా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఉండి మొత్తం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులకు కూడా సరైన సూచనలు కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా రూట్ కోర్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడంతో పాటు వీరికి వచ్చే వారికి కూడా అన్ని సౌకర్యాలు కానీ అలా ఉండడానికి వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవు కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 2-3 రోజులుగా భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో నిండిపోవడంతో బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఉంది. ఎస్ఎస్డీ టోకన్లు లేని భక్తులకు దర్శనం 30 గంటలు పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకుల సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందని తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. క్యూ లైన్ మేనేజ్మెంట్ ను ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామన్నారు. రికార్డు స్థాయిలో గురువారం రోజు 79,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించామని, ఈ రోజు అభిషేక సేవలు కూడా సుమారు 6,000 మంది స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషను
చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేయించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థలు కళ్లు కప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గూర్గావ్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా నౌహీరా షేక్ పరారయ్యారు. గూర్గావ్లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డ్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. హ్యూమన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గూర్గావ్లో అరెస్ట్ చేసిన అనంతరం నౌహీరా షేక్ ను ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత బేగంపేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు. కాగా నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినందుకు గాను గూర్గావ్ పోలీసుల చేత ఆమెపై విడిగా మరో ఫోర్జరీ కేసు నమోదు చేయించినందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది. హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36% చొప్పున భారీ లాభాలు ఇస్తామని నమ్మించి లక్షలు అమాయకుల ప్రజల నుండి సుమారు 5,978 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈడీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హీరా గ్రూపులకు చెందిన 400 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో బండి భగీరథ్ లొంగిపోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు దారితీస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బండి సంజయ్ అంటూ ఉండగా ఇది రాజకీయ కుట్రేనని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం జోక్యంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ కేసు పూర్తి వివరాలేంటి, దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బండి భగీరథ్పై 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుపై బండి సంజయ్ స్పందిస్తూ తన కొడుకు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే విచారణ పూర్తి కాకముందే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, నిజాలు విచారణలో తేలుతాయని అన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తన కొడుకును పోలీసులు విచారణకు అప్పగించానని ఆయన తెలిపారు. ఇక బండి భగీరథ్పై ఆరోపణలు చేసిన కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. బండి భగీరథ్ పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. బండి భగీరథ్ను పోలీసులే అరెస్టు చేశారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులకు బండి సంజయ్ అప్పగించి ఉంటే తన ఇంట్లో అప్పగించేవారని, పోలీసులు భగీరథ్ను రోడ్డుపై అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులు అంతా ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు ఏదో సాధించినట్లు సాడిస్టులా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సెన్సిటివ్ కేసు పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వారు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి
ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి అసలు కేటీఆర్ అనేటోడు అసలు ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడని రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాలాగా చూడాలి, సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్ కి సంబంధించిన ఇష్యూ. దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినమని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బండి భగీరథ్ పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి తల్లితో మాట్లాడానని తెలిపారు. బిడ్డకు న్యాయం జరగాలని ఆ తల్లి పడ్డ ఆవేదన బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి భగీరథ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ్ కేసులో కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ నేతలు మద్దతిచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు. రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. మొత్తం మీద బండి భగీరథ్ పోక్సో కేసు కేవలం ఒక నేరారోపణగానే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారే. ఒకవైపు చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఇది తమపై కక్ష సాధింపు చర్య అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.